నా పేరు యాదగిరి. మేం ఉంటున్నది మందమర్రికి దగ్గరలో ఉన్నటువంటి ఓ గ్రామంలో. 2002 నాటికి నేను ఓ సిటీలో ఉన్నటువంటి స్వీట్ అండ్ బేకరీలో పనిచేస్తూ ఉండేవాడిని. ఇక అప్పటికి నా వయసు సుమారుగా 24 ఏళ్ళు ఉంటుంది. నేను పని చేస్తున్నటువంటి ఆ స్వీట్ షాప్ అనేది బాగా డెవలప్ అవటంతో మా ఓనర్ ఇంకో షాప్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇక అది కూడా ఓపెన్ చేసి కొన్ని నెలలకే ఫేమస్ కావటంతో ఇంకా వేరే షాప్ ఒకటి ప్రారంభించారు. అలా ఎన్ని షాప్స్ ఓపెన్ చేసినా సరే ముందుగా నేను పనిచేస్తున్నటువంటి షాప్ నుండే మిగతా షాపులకు స్వీట్స్ అన్నింటినీ కూడా తరలిస్తూ ఉండేవాళ్ళం. ఇక ఈ ప్రక్రియలో భాగంగా మా ఓనర్ నన్ను అక్కడక్కడికి పంపిస్తూ ఉండేవారు. అలాగే కొత్త సంవత్సరం మరియు క్రిస్మస్ లాంటి పండుగలు ఏమైనా వస్తే ఆ షాప్స్లో కూడా బాగా సేల్ ఉండేది. రద్దీ కూడా ఎక్కువగానే ఉండేది. ఇలా కొన్ని రోజులు మాత్రమే గడిచింది. ఇంతలో కొత్తగా ఓపెన్ చేసినటువంటి ఓ బేకరీలో ధరణి అనే ఒక అమ్మాయి న్యూగా జాయిన్ అవ్వటం జరిగింది. ఆ అమ్మాయికి చాలా అందంగా ఉండేది. ఎంత అందంగా అంటే తనని చూడగానే మనసు పారేసుకోవటం జరిగింది. ఇక అదే కారణంతో ఆ అమ్మాయితో మాట్లాడాలి అనుకున్నాను. కానీ మేము ఉన్నది వేరువేరు బేకరీల్లో, పనిచేసే చోటు కూడా వేరు. పోనీ వెళ్ళేటప్పుడు మాట్లాడదాము అనుకుంటే మా ఇద్దరికీ సమయం కూడా కుదిరేది కాదు. పోనీ నార్మల్గా మాట్లాడదాము అంటే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అన్న భయం. ఇలా మాట్లాడకుండానే భయంతో గడుపుతున్నారు. అయితే ఒక్క నెల రోజులు గడిచింది. వెతకపోయిన తీగ కాలికే తాకినట్టు ఆ అమ్మాయి ఏ షాపులో అయితే పనిచేస్తుందో నన్ను అక్కడికే పంపించారు. నిజంగా అందుకు మా ఓనర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి అనుకున్నాను. ఇక అప్పటి నుండి అదే షాప్లో ఇద్దరం కూడా పనిచేస్తూ ఉన్న సమయాన ప్రతి క్షణం ఆమెను గమనిస్తూ ఉండటంతో నేను తనని చూస్తున్నాను అన్న విషయాన్ని తాను తెలుసుకుని అనుకోకుండా ఆ రోజు మేమిద్దరం ఒకే చోట ఏకాంతంగా ఉన్న సమయంలో ధరణి నాకు ఇంకాస్త దగ్గరకొచ్చింది. నేను వచ్చినప్పటి నుండి కూడా గమనిస్తున్నాను. పదే పదే నన్ను చూస్తున్నావు, అలా ఎందుకు చూస్తున్నావు, అబద్ధం ఆడకుండా చెప్పు అని అంది. ఇక నా మనసులో ఉన్నటువంటి ఆ కోరికని ఇంకా దాచిపెట్టుకోవటం ఇష్టం లేక ఇదే సరైనటువంటి సందర్భం అని గ్రహించి, ధరణి నిజం చెప్తున్నాను, మీరంటే నాకు చాలా ఇష్టం. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీకు ఇష్టమైతే పెళ్లి కూడా చేసుకుంటాను. ఇష్టం లేదంటే చెప్పండి. ఈ క్షణం నుండి నేను మిమ్మల్ని పట్టించుకోను అని ఒక్క మాటలో చెప్పేశారు. నేను అలా అనేసరికి తాను ఆశ్చర్యపోయింది. మనసులో ఉన్నమాట ఇంత ధైర్యంగా చెప్పేసరికి తనకు ఏమనిపించిందో ఏమో తెలియదు. ఇక ఆ రోజు నుండే తాను కూడా నన్ను ప్రేమించడం మొదలుపెట్టింది. కానీ తాను ప్రేమిస్తుంది అన్న విషయం నాకు మాత్రం తెలియదు. అంటే నేను గమనించలేకపోయాను. అలా కొన్ని రోజులు గడిచేసరికి తాను కూడా నన్ను ప్రేమిస్తుంది అన్న విషయం నాకైతే తెలిసింది. ఇక అప్పట్నుండే సమయం దొరికితే చాలు మేమిద్దరం కూడా మాట్లాడుకుంటున్నాం. నేను వేరే ఊరు నుండి వచ్చి డ్యూటీ చేస్తున్నానని ఆల్రెడీ తనకు తెలుసు. కానీ వాళ్ళు ఉండేది ఎక్కడ అని మాత్రం నాకైతే తెలియదు. అడిగి తెలుసుకుందామని తనతో ఆ మాట ఒకసారి అడిగితే రైల్వే స్టేషన్ పక్కనే ఒక రెంట్ హౌస్ ఉంటుంది, అక్కడే ఉంటున్నాము అని ఆ వీధి తాలూకా అడ్రస్ కూడా క్లియర్గా చెప్పింది. అయితే ఆ మరుసటి రోజు ఆదివారం సెలవు కావటంతో ఒకసారి అటువైపుగా రమ్మని చెప్పింది ధరణి. అలాగే నేను ఒంటరిగా ఆ వీధి వైపుగా వెళ్తుంటే తనే నన్ను గమనించింది. అటువైపు వెళ్ళిపోతున్న నన్ను పిలిచింది. తన ఇంటికి రమ్మని పిలుస్తుంది. కానీ నాకు భయం. ఎందుకలా భయపడుతున్నాను అని అడిగింది. అందుకు నేను, ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఉంటే నా గురించి ఏమైనా అనుకుంటారు కదా, దానికేముంది, నేను పనిచేసే బేకరీలో పనిచేస్తున్నావు అని చెప్తారు. అయినా మా వాళ్ళు మరీ అంత అనుమాన మనుషులేమీ కాదు. అలాగే ఎప్పటికైనా నువ్వు మా ఇంటికి రావాల్సిందే కదా, ఇప్పుడు వస్తున్నావు అనుకో అని తాను ధైర్యం చెప్పేసరికి నేనేమీ మాట్లాడలేకపోయాను. ఇంతలో ఆమె నన్ను చూస్తూ, ఈ వీధిలో వాళ్ళు అంత మంచివాళ్ళు కాదు, మనం ఇక్కడే మాట్లాడుకుంటే మన గురించి ఏదేదో మాట్లాడుకుంటారు, ఇప్పటికే ఆలస్యమైంది, వెళ్దాంరా అని పిలిచేసరికి
తన మాట కాదనలేకపోయాను. ఇక ఇద్దరం కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే ఇల్లు అయితే చాలా చిన్నదిగా కనిపించింది. కానీ ఆ ఇంట్లో ఉన్నది మొత్తం 6 మంది. వాళ్ళ నాన్న వారి చిన్నతనంలోనే చనిపోయారని తెలిసింది. ఇక అక్కడ మిగిలింది వాళ్ళ అమ్మ, ఒక అన్నయ్య, అలాగే వాళ్ళ వదిన, దాంతోపాటు పిల్లలు. వీరు మాత్రమే ఉంటున్నారు. అయితే అంత చిన్న ఇంట్లో అంతమంది ఎలా ఉంటున్నారో నాకు అర్థం కాలేదు. ఆ విషయాన్ని అక్కడితోనే విడిచిపెట్టి తాను కూర్చోమంది కదా అని చెప్పి ఓ చైర్లో కూర్చుంటే అప్పుడే బాత్రూమ్ నుండి బయటకొస్తున్న వాళ్ళ అన్నయ్య నన్ను చూసి, మీరెవరు, ఏం పని మీద ఇక్కడికి వచ్చారు అని అడిగారు. ఇక వెంటనే వాళ్ళ అమ్మగారు కలగజేసుకుని, ధరణితో పాటు షాప్లో పనిచేస్తూ ఉంటాడంట అని చెప్పింది. అవునా, మరేమీ ఇవ్వకుండా అలాగే చూస్తున్నారంటే? నేను వద్దన్నా సరే వినిపించుకోకుండా పరిగెత్తుకుని వెళ్ళి ఎదురుగా ఉన్నటువంటి షాప్లో డ్రింక్ తీసుకొని వచ్చి నా చేతిలో పెట్టాడు. ముందుగా తాను ప్రశ్నించేటప్పుడు నాకైతే భయం వేసింది. కారణం ఏంటంటే వాళ్ళ అన్నయ్య ముఖం చూడటానికి ఎలా ఉంది అంటే బాగా కోపిష్టిలా కనిపించాడు. కానీ తాను డ్రింక్ తెచ్చి ఇచ్చాక పక్కనే కూర్చుని మాట్లాడుతుంటే తాను చాలా మంచివాడిని ఆ క్షణమే అర్థమైంది. ఇక డ్రింక్ తాగేశాక, సరే అండి, ఇక నేను వెళ్ళాలి అని చెప్పగా ఇంతలోనే ధరణి వంటగదిలో నుండి మా దగ్గరకు వచ్చి, యాదగిరి, ఇప్పుడెక్కడికి వెళ్తారు? భోజనం చేసే వేళ, మాతో పాటు మీకు కూడా వంట రెడీ చేస్తున్నాం, కాసేపు ఆగి తిన్నాక వెళ్ళండి అని చెప్పింది. నేను వద్దని చెప్పాను. కానీ వాళ్ళ అన్నయ్య, అమ్మ అంతా కూడా బలవంతం చేయడంతో వారి మాట కాదనలేకపోయాను. తరువాత అంతా కలిసి భోజనం చేస్తుంటే నాకే కొంచెం ఏదోలా అనిపించింది. అయితే మీరే చెప్పండి, నిజంగానే ప్రేమించిన అమ్మాయి ఇంటికి ఆ విధంగా వెళ్ళటం, సడన్గా వాళ్ళ ముందు కూర్చొని భోంచేయటం ఎలా ఉంటుంది? నా పరిస్థితి కూడా ఇప్పుడు అలానే ఉంది. మామూలుగానే నాకు మొహమాటం చాలా ఎక్కువ. ఇక నిజం చెప్పాలి అంటే వాళ్ళు నన్ను ఒక సొంత మనిషిలాగా చూసుకున్నారు. వాళ్ళ అన్నయ్య వారి గురించి అన్ని వివరాలు కూడా చెప్తుంటే నిజంగా తాను అంత మంచివాడా అనిపించింది ఆ క్షణం. ఇక సమయం 2 గంటలవుతుంది. ఇంకా అక్కడ ఉండటానికి ఫీల్ అవుతున్నటువంటి నేను ఇంక వెళ్తాను అని చెప్పడంతో ధరణితో పాటు వాళ్ళ అన్నయ్య, వదిన ముగ్గురు కూడా నాతో పాటు ఇంటి బయటకొచ్చి నన్ను పంపిస్తారు అనుకుంటే వాళ్ళ అన్నయ్య మాత్రం నేరుగా షాప్ వరకు వచ్చి నన్ను అక్కడ విడిచిపెట్టి మరీ తిరిగి వెళ్ళిపోయాడు. ఇక ఆ రోజు ఆ విధంగా గడిచిపోయింది. ఇక నేను ఫిక్స్ అయిపోయాను, ధరణిని ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అని. ఆ మరుసటి రోజు మళ్ళీ ఇద్దరం బేకరీలో అయితే కలుసుకున్నాం. ఇక ఆ రోజుతో పాటు ఇంకా వారం రోజులు ఎలా అంటే మొత్తం సరదాగా గడిచిపోయింది. ఆ రోజు శనివారం ధరణి నా దగ్గరకు వచ్చింది. రేపు ఆదివారం కదా, ఎక్కడికైనా వెళ్దామా అని అడిగింది. ఎక్కడికి వెళ్దాం, అది కూడా నువ్వే చెప్పు అనగా, మనం మాట్లాడుకోవటానికి ఇక్కడైతే సరిగ్గా ఉండటం లేదు. ఈరోజు మా అన్నయ్య వాళ్ళు క్యాంపు వెళ్ళారు. పోనీ ఓ పని చేద్దామా, రైల్వే స్టేషన్లో ఉదయం 11 గంటలకల్లా నేను వెయిట్ చేస్తూ ఉంటాను, నువ్వు అక్కడికి వచ్చేసే, మధ్యాహ్నం వరకు కూడా సరదాగా గడుపుదామని చెప్పింది. నేను అలాగే మరుసటి రోజుకల్లా సరిగ్గా తాను చెప్పిన సమయానికల్లా రైల్వే స్టేషన్కి వెళ్ళాను. ప్లాట్ఫామ్ 1లోకి చేరుకుని తన కోసం వెతుకుతూ ఉంటే ఆ ప్లాట్ఫామ్ మధ్యలో ఉంటే ఎవరైనా చూస్తారు అని దానికి చివర్లో ఒక బెంచ్ పైన కూర్చొని వెయిట్ చేస్తూ తాను కనిపించింది. ఇక అక్కడ కూర్చొని ఇద్దరం కూడా హాయిగా మాట్లాడుకుంటున్నాం. మేము కలిసాక మొట్టమొదటిసారి అంత ఏకాంతంగా మాట్లాడుకోవటం అదే ఫస్ట్ టైం. చాలా సమయం అక్కడే కూర్చున్నాం. ఇక అప్పటికి సమయం కూడా దాదాపుగా మధ్యాహ్నం 2 గంటలు కావస్తుంది. ఇక అప్పటికే ప్లాట్ఫామ్ అంతా కూడా ఎప్పట్లాగే జనంతో రద్దీగా ఉంది. అయితే ఒక్కసారిగా మరింతమంది జనంతో ప్లాట్ఫామ్ నిండిపోతుంటే ఏదో ట్రైన్ వచ్చేలా ఉంది. అందుకే ఇంత జనం ఉన్నారని ఒకవైపు అక్కడ ఉన్న ప్రయాణికులు గమనిస్తూ చివరగా ఉన్నటువంటి మేము మరొక చోట కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా సరిగ్గా అప్పుడే ట్రైన్ కోత గట్టిగా వినపడింది. అంతే, అంతవరకు ప్లాట్ఫామ్ మధ్యలో ఉన్నటువంటి ప్రయాణికులంతా కూడా వారి వారి సామాన్లన్నీ కూడా సర్దుకొని సీట్ల కోసం పోటీ పడుతున్నారు. ఇంతలో
మరికొంతమంది ప్రయాణికులు మేము కూర్చున్నటువంటి ఆ బెంచ్ వైపు కూడా వచ్చేశారు. అయితే అంతవరకు ఏకాంతంగా మాట్లాడుకున్న మేము ట్రైన్ సందడిలో పడి అటూ ఇటూ తిరుగుతూ ఉన్న ప్రయాణికులు గమనిస్తూ మాట్లాడకుండా వారిని చూస్తూనే కూర్చున్నాం. ఆ ట్రైన్ అనేది మరింత దగ్గరకు చేరుకుంది. ప్రయాణికులు అటూ ఇటూ పరిగెడుతూనే ఉన్నారు. మేమిద్దరం పక్కపక్కనే కూర్చుని అలా గమనిస్తూ ఉంటే సరిగ్గా అప్పుడే ట్రైన్ అనేది ఎగ్జాక్ట్గా ప్లాట్ఫామ్ దగ్గరకు చేరుకుని మెల్లగా ముందుకు వెళ్తూ ఉంటే మా కళ్ళ ముందే పరుగులు పెడుతున్న ప్రయాణికుల్లో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ అంతవరకు ట్రైన్ ఎక్కడానికి ఎగబడుతున్న జనంలో సగం మంది ఆ వైపుగా పరుగు పెడుతున్నారు. అది చూసి ఏం జరిగిందని అటువైపు నుండి వస్తున్న ఒక వ్యక్తిని అడగ్గా, ఎవరో ఒక ఆమెండి ట్రైన్ కింద పడి చనిపోయింది, శవం నుజ్జు నుజ్జు అయిపోయింది. అతను ఆ విధంగా చెప్పేసరికి అంతమంది ప్రయాణికులు ప్లాట్ఫామ్ పైన ఉండగా ఒక అమ్మాయి ట్రైన్ కింద పడి చనిపోతే ఆ క్షణం ఎలా ఉంటుందో మీకు కూడా తెలుసు కదా. ఇసుక వేస్తే రాళ్ళనంత జనం ఆ ప్రదేశంలోకి వచ్చేశారు. అది తెలుసుకున్నటువంటి మేం కూడా అక్కడే ఉండకుండా మనం కూడా వెళ్ళి చూసొద్దామో అని ధరణి చెప్పింది. లేదు లేదు, నువ్వు భయపడతావేమో వెళ్ళొద్దు అని చెప్పాను. కానీ తాను మాత్రం నా మాట వినిపించుకోలేదు. చూసి వద్దామని పట్టుపట్టింది. ఇక కాదనలేక తనని తీసుకొని ఆ ట్రైన్ క్రింద పడి చనిపోయినటువంటి ఆ మృతదేహం దగ్గరికి చేరుకున్నాం. అలా వెళ్ళటంతోనే నాతో పాటు ధరణి కూడా శవాన్ని చూసింది. చిందర వందరగా కాళ్ళు చేతులు అన్నీ విరిగిపడ్డాయి. ట్రైన్ వీల్ క్రింద పడి మొత్తం ఒక ముద్దలా మారిపోయింది. దాన్ని చూడగానే ధరణి బాగా ఏడ్చేసింది. ఇక వెళ్దామని చెప్పారు, కానీ తాను మాత్రం కాసేపు ఉందాము అంతే. ఇక అప్పటికే రైల్వే పోలీసులు ఆ ప్రాంతంలోకి చేరుకుని జనమందరినీ కూడా దూరం తరిమి ఆ క్రింద ఉన్న శరీర భాగాలను అక్కడి నుండి తొలగించి వారి రూల్స్ ప్రకారం వర్క్ అంతా పూర్తి చేసి తరువాత ఆ ట్రైన్ని పంపించడం జరిగింది. సరే ఇంకా వెళ్దాము అని చెప్పారు, ఎందుకంటే తాను భయపడుతుందని. కానీ తాను మాత్రం ఆ సమయంలో భయపడటం లేదు. ఇలాంటి సంఘటనలు ఈ స్టేషన్లో చాలా వరకు జరిగాయి. ఏదో తనను అలా చూసి కొంచెం ఏడుపు వచ్చేసిందంతే అని చెప్పింది. ఇక మళ్ళీ మేము అదే ప్రదేశంలోకి చేరుకుని కాసేపు అక్కడే కూర్చున్నాం, మాట్లాడుకున్నాం. అప్పటికి దాదాపుగా సాయంత్రం 5 గంటలు కావస్తుంది. సరిగ్గా అప్పుడే ఇంకో ట్రైన్ వస్తున్నట్టుగా దూరంగా కోత వినపడింది. ఇక అంతలోనే ధరణి కూడా ఇప్పటికే సాయంత్రం అవుతుంది, ఇక వెళ్ళిపోదామా అని చెప్పడంతో ఇద్దరం కూడా బెంచ్ పై నుండి లేచి కలిసి వెళ్ళిపోదాము అనేసరికి, నువ్వు అటువైపుగా వెళ్ళిపో, మా ఇల్లు ఇక్కడికి దగ్గరలోనే ఉంది కదా, నేను ఎలా వెళ్ళిపోతాను అని ధరణి అక్కడి నుండి ప్లాట్ఫామ్ చివరిలో ఉన్నటువంటి ఆ మార్గం ద్వారా అలా వెళ్ళబోయింది. ఇద్దరం అక్కడే విడిపోగి ఎవరి మార్గంలో వారు వెళ్తూ ఉండేసరికి సరిగ్గా అప్పుడే ట్రైన్ కూడా ప్లాట్ఫామ్ దగ్గరకు వచ్చింది. ఇంతలో ట్రైన్లో ఉన్నటువంటి ప్రయాణికులు ప్లాట్ఫామ్ పైన దిగుతూ ఉంటే వారితో కలిసి నేను వెళ్తున్నారు. సరిగ్గా అప్పుడే ధరణి వాళ్ళ అన్నయ్య కూడా ట్రైన్ దిగి వస్తున్నట్టు కనిపించాడు. వెళ్ళి పిలుద్దాము అనుకున్నారు, కానీ ఆ టైంలో పిలవాల్సిన అవసరమేముంది? పైగా ఎంతవరకు వాళ్ళ చెల్లి నేను ఇక్కడే ఉన్నాం కదా, ఒకవేళ చూశాడేమో అని భయపడుతూ అతని కంట పడకుండా అక్కడి నుండి వేగంగా వెళ్ళిపోయాను. ఆ రోజు గడిచిద్ది. మరుసటి రోజు బేకరీ యథావిధిగా ఓపెన్ అయింది. కానీ ధరణి మాత్రం రాలేదు. నాతో చెప్పకుండా లీవ్ పెట్టిందేంటి అని ఆలోచిస్తుంటే సాయంత్రం 6 గంటలకు వాళ్ళ అన్నయ్య బేకరీకి వచ్చి, ఈ రోజు నుండి మా చెల్లెలు డ్యూటీకి రాదండి, తనకు రావాల్సిన డబ్బులు ఇస్తారా అని ఓనర్ని అడగ్గా, మా ఓనర్ మంచివారు కావటంతో మారు మాట్లాడకుండా తనకు రావలసిన డబ్బులన్నీ లెక్కపెట్టి ఇచ్చేశారు. పోనీ బేకరీ షాప్కి అయితే రావటం లేదు, కానీ కనీసం ఒక్కసారైనా కనిపించాలి కదా. ఏమో నా కోసమైనా వస్తుందేమో అని ఎదురు చూస్తున్నారు. అయినా సరే తాను రాకపోయేసరికి ముందుగా మేం కలిసి మాట్లాడుకున్నటువంటి ఆ ప్లేస్ గుర్తు రాగానే ఆ రోజు సాయంత్రం
మా ఓనర్తో ఒక అబద్ధాన్ని చెప్పి అక్కడికి వెళ్ళాను. అలా వెళ్ళేసరికి ధరణి అక్కడే కూర్చుని ఉండటం చూసి నేను ఆశ్చర్యపోయాను. వేగంగా తన దగ్గరికి చేరుకుని తనతో ఇంకేదో మాట్లాడాలి అని ప్రయత్నించేసరికి, యాదగిరి, నువ్వెందుకలా వెళ్ళిపోగావు? నీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటానని నీకు తెలీదా అని అనగా, ఎందుకలా మాట్లాడుతున్నావు? నేను నీకోసం ఎదురు చూసి చివరికి ఆ రోజు జ్ఞాపకాల్ని మర్చిపోలేక ఇక్కడికి వచ్చాను. ఇంతలో నువ్వు కనిపించావు. అయినా ఒక్కసారైనా నీకు బేకరీకి రావాలి అనిపించలేదా అని అడగ్గా, ఏం చెప్పను. 2 రోజులు పోయాక అన్నయ్య తిరిగొస్తాడు అనుకున్నాను. కానీ అనుకోకుండా హఠాత్తుగా వచ్చేశాడు. మనం ఇక్కడి నుండి వెళ్ళిపోతున్న సమయంలో ఒక ట్రైన్ వచ్చింది కదా, అదే ట్రైన్లో అన్నయ్య వస్తూ మనల్ని చూడటం జరిగింది. అయితే అది మనం కూడా గమనించలేకపోయాము అని చెప్పగా నాకు ఆ విషయం గుర్తొచ్చి, ధరణి, ఆ రోజు మీ అన్నయ్యని చూశాను. కానీ నన్ను తాను చూడలేదేమో అన్న అనుమానంతో తన కంట పడకుండా భయపడి పక్కకు వెళ్ళిపోయాను. కానీ మీ అన్నయ్య ఆ రోజు మనల్ని ఖచ్చితంగా చూశారు. ఇంతకీ నువ్వు డ్యూటీ ఎందుకు మానేశావు? కారణం ఏంటి అని అడిగాను. దానికి కారణం ఇంకేదో కాదు, మనిద్దరం ప్రేమించుకుంటున్నామన్న విషయం మా అన్నయ్యకు తెలిసిపోయింది. నన్నైతే తిట్టడం కొట్టడం ఇలాంటివేమీ చేయలేదు. కానీ నాతో ఏమన్నాడు అంటే, మనది పరువుగల కుటుంబం, ముక్కు ముఖం తెలియని వాళ్ళకిచ్చి పెళ్లి చేయటం నాకు ఇష్టం లేదు. ఇక నుండి నువ్వు డ్యూటీకి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు, ఇంట్లోనే ఉండు అని గట్టిగా చెప్పాడు. వెంటనే డ్యూటీ కూడా మాన్పించేశాడు. ఏమీ చేయలేకపోయాడు. డ్యూటీకి అయితే రావటం లేదు, కానీ అటువైపు వస్తే ఎవరైనా చూసి అన్నయ్యతో చెప్తారు అన్న భయంతో కనీసం ఎక్కడికైనా నువ్వు వస్తావేమో కలుద్దాము అనుకుంటున్నాను. ప్రతి పూట ఇక్కడికే వస్తున్నాను. అయితే ఈ రోజుకు నువ్వు నా కంటపడ్డావు అని అన్ని విషయాలు క్లుప్తంగా చెప్పేసరికి ఇక దీని అంతటికీ కూడా ప్రధాన కారణం వాళ్ళ అన్నయ్య అని అప్పుడు తెలిసింది. ఇక అప్పటి నుండి కనీసం వారం రోజుల్లో 2-3 సార్లైనా సరే అదే స్టేషన్లో ప్లాట్ఫామ్పై కలుసుకునేవాళ్ళం. ఇక అప్పటికి మా ఇరువురు మధ్య ప్రేమ మరింతగా ముదిరింది. ఒకవైపు కాలచక్రం ముందుకు ప్రయాణిస్తుంది. వాళ్ళ అన్నయ్య ఇంట్లో లేని సమయాన జాగ్రత్తగా గమనిస్తూ కాసేపు నాతో వచ్చి గడిపి వెళ్ళేది. అందువల్ల తాను రావడానికి సరైన సమయం అంటూ ఏమీ ఉండేది కాదు. ఆ రోజు ఆదివారం కావటంతో సాయంత్రం నుంచే నేను తన కోసం వెయిట్ చేస్తున్నాను. ఓ గంట కాలం గడిచింది. సుమారుగా 6 గంటలు కావస్తుంది. అయినా సరే తాను ఇంకా రాలేదు. ఇంకా ఓ గంట గడిచింది. 7 గంటలు. ఇక తాను రాదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళాలి అనుకున్నాను. కానీ ఎందుకో నా మనసైతే వద్దని చెప్తుంది. తాను రావడానికి టైం అంటూ ఏం లేదు కదా, ఒకవేళ వేలు చూసుకుని వస్తుందేమో అని ఇంకా ఎదురు చూస్తున్నాను. ఇక అప్పటికే దాదాపుగా రాత్రి 9 గంటలు కూడా దాటింది. అప్పటికి పూర్తిగా ఆశలు వదులుకొని ఏమీ తోచక అలా ముందుకు నడుస్తూ ఉంటే ప్రయాణికులంతా కూడా ప్లాట్ఫామ్లో ఉన్నారు. వారికి దూరంగా చేరుకుని ఖాళీగా ఉన్నటువంటి పట్టాల వైపు చూస్తూ అలానే గడుపుతూ ఉండగా సరిగ్గా అప్పుడే నా భుజం పైన వెనుక నుండి ఒక చెయ్యి పడిద్ది. ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశారు. అది ఎవరో కాదు, ధరణి. తనని చూడగానే పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టయింది. ఉలిక్కిపాటును లేచి తనని గట్టిగా కౌగలించుకున్నాను. అయినా ఇంత చీకట్లోకి వచ్చి కూర్చున్నావేంటి? నేనీ టైంలో వస్తానని నీకు ముందే తెలుసా అని అడిగిద్ది. కానీ నేను మాత్రం తన మాటకు సమాధానం చెప్పకుండా ధరణి చెంపపైన కొట్టి, నీకోసం ఒకడు ఉన్నాడని కూడా నీకు తెలీదా? ఇన్ని రోజులు కనిపించకుండా ఉంటే నేను ఏమైపోతానో అన్న భయం కూడా లేదా అని మాట్లాడుతూ ఉంటే ఏం చెయ్యను. మా అన్నయ్య అనుక్షణం నన్ను కనిపెడుతున్నాడు. ఒకవేళ కర్మకాలి మనమిద్దరం కలిసినట్టుగా తన కంటపడితే నిన్ను ఏం చేస్తాడో అన్న భయం కారణంగా రాలేకపోయాను. ఎన్నాళ్ళు పగలు డ్యూటీకి వెళ్ళేవాడు, ఇప్పుడైతే నైట్ డ్యూటీకి వెళ్తున్నాడు. ఈ టైంలో వదిన వాళ్ళంతా కూడా పడుకుంటారు. అందుకే వాళ్ళ కళ్ళు కప్పి రావటం జరిగింది అనగా తన చెంపపైన కొట్టినందుకు నేనే బాధపడ్డాను. తనని ఓదార్చి ప్లాట్ఫామ్కి చివరిగా తీసుకువెళ్ళి మేమెప్పుడూ కూర్చొని మాట్లాడుకుని
అదే ప్రదేశంలో మాట్లాడుతున్నాం. ఇక అప్పటికే సమయం రాత్రి 11 గంటలవుతుంది. ట్రైన్స్ వస్తున్నాయి, అలాగే పోతున్నాయి. ఇంకా మేమిద్దరం అక్కడే కూర్చొని ఉంటే ప్రయాణికులు ఒక్కొక్క సమయంలో అటువైపుగా వచ్చి మరీ వెళ్తున్నారు. కానీ మమ్మల్ని అయితే ఎవ్వరూ పట్టించుకోవటం లేదు. అయితే అప్పుడేవో గ్యాంగ్ మ్యాన్ అటువైపుగా వస్తూ బెంచ్పై కూర్చున్నటువంటి మమ్మల్ని చూసి, ఏమయ్యా, కూర్చోవటానికి నీకు ఇక్కడే చోటు దొరికిందా? ఇదంతా కూడా చీకటిగా ఉంది. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ లైటింగ్ ఉంది కదా, పోయి అక్కడ కూర్చో అని చెప్తూ అలానే వెళ్ళిపోయారు. ఆ మాటలు నేనైతే పెద్దగా పట్టించుకోలేదు. ధరణి మాత్రం పగలబడి నవ్వుకుంటుంది. ఏమైంది, ఎందుకలా నవ్వుతున్నావో అని అడిగాను. లేకపోతే ఏంటి యాదగిరి, తన వయసు చూస్తే నిండా 30 ఏళ్ళు కూడా ఉండవు. ఏదో ఒక ముసలివాడిలా కళ్ళు కనిపించిన వ్యక్తిలాగా మాట్లాడుతున్నాడు. ఇక అప్పటికే తన మాటల్లో భావం తెలియటంతో నేను కూడా తనతో పాటు నవ్వుతూ, నిజంగా నువ్వు తన కంటికి కనిపించలేదు అంటే నువ్వు మనుషుల లెక్క నుండి ఎప్పుడూ తప్పిపోయావన్నమాట అని జోక్ చేసేసరికి ఇక అంతవరకు నవ్వుతూ ఉన్నటువంటి తను నన్ను చిలిపిగా కొట్టడం మొదలుపెట్టింది. అలా ఇద్దరం మాట్లాడుకుంటూ అక్కడే కూర్చుంటే మళ్ళీ ఇంకో వ్యక్తి అటువైపుగా వస్తూ మేము కూర్చున్నటువంటి బెంచ్ దగ్గరికి చేరుకుని అక్కడే కూర్చోవాలి అనుకున్నాడు. అయితే ధరణి బెంచ్ యొక్క చివర్లో కూర్చుంది. తన పక్కనే నేను కూర్చున్నాను. ఇంతలో మా దగ్గరికి చేరుకున్న ఆ వ్యక్తి అదే బెంచ్ పైన కూర్చోబోతూ తనకు చోటు చాలకపోయేసరికి నాకంటే తన వయసు కూడా ఎక్కువ కావటంతో, తమ్ముడు కొంచెం అటు జరగొచ్చు కదా, కూర్చుంటాను అని చెప్పాడు. అందుకు నేను కోపంగా తన వైపు చూస్తూ, అన్నా, ఇక్కడున్నదే ఒక చిన్న బెంచ్, ఇప్పటికే ఇద్దరం కూర్చున్నాం, ఇంకా మీరు కూడా కూర్చోవటానికి చోటు ఎలా ఉంటుంది అనగా, నేనేమైనా తాగున్నాను అనుకున్నావా? ఇక్కడ కూర్చున్నది నువ్వు ఒక్కడివే కదా, మరి ఇద్దరమని చెప్తావేంటి అని మాట్లాడుతుంటే, ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా పిచ్చి వాళ్ళేమో, వారికి నేను కనపడటం లేదేమో, నేనొక్కడనే లెక్కలోకి తీసుకుంటున్నారు అని మరింతగా నవ్వుతూ, ఇక్కడే ఉంటే నువ్వు కూడా వీళ్ళకి కనిపించావు, అలా వచ్చిన వాళ్ళని ఒడిలో కూర్చుంటారు అని వెంటనే నా చెయ్యి పట్టుకుని ఇంకాస్త దూరంగా తీసుకువెళ్ళింది. అయితే అప్పటికే బాగా రాత్రి కావటంతో ఉదయాన్నే నేను డ్యూటీకి వెళ్ళాలి కదా, ఇంకా వెళ్తాను అని చెప్పగానే, అవును కదా, నిజమే, మాటల్లో పడి ఆ విషయాన్ని మర్చిపోయాను. సరే, మళ్ళీ రేపు ఇదే సమయానికి నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని అక్కడి నుండి పంపించింది. ఇక అక్కడి నుండి నేను బయలుదేరి బేకరీ వద్ద ఉండే మా రూమ్కైతే చేరుకున్నాను. ఇక అప్పటికి మా వాళ్ళంతా కూడా నిద్రపోయారు. అర్ధరాత్రి కావటంతో ఇక భోజనం కూడా చేయకుండా అలాగే నిద్రపోయారు. ఇక అప్పటికే ఆలస్యం కావటంతో వెంటనే పడుకున్నారు. బాగా నిద్ర కూడా పట్టేసింది. రాత్రంతా తన కలలతోనే కాలం గడుస్తుంది. ఆ క్షణం తాను నా పక్కనే ఉంది. ఇద్దరం కలిసి ఒకే చోట పడుకున్నాం. అదంతా కూడా నాకు తెలుస్తుంది. కానీ మెలకు వచ్చి చూస్తే తానక్కడ లేదు అనిపిస్తుంది. దానికి కారణమేంటి అని ఆలోచిస్తే, ఇద్దరం ప్రేమించుకుంటున్నాం, పైగా ఈరోజు చాలాసేపు మాట్లాడుతూ గడిపాం, అందుకే అలా అనిపిస్తుంది అనుకున్నాను. అయితే మళ్ళీ నిద్ర పుడుతుంది అనే సమయానికి అలాగే జరుగుతుంది. ఇదే విధంగా రాత్రంతా కూడా తన జ్ఞాపకాలతో తన ఊహలతోనే గడిపేశారు. ఇక మరుసటి రోజు ఒంట్లో కాస్త నీరసంగా ఉన్నప్పటికీ డ్యూటీకి వెళ్ళక తప్పలేదు. నా పని నేను పూర్తి చేసి రాత్రి 9 గంటల సమయానికల్లా షాప్ బంద్ చేసి నాతో పాటు పనిచేస్తున్న కుర్రవాళ్ళతో వేరే దగ్గరికి వెళ్ళి వస్తాను అని అబద్ధం చెప్పి మళ్ళీ స్టేషన్కి అయితే వెళ్ళారు. ఆ రోజు తాను నా కోసం ఎదురు చూస్తుంది అని ముందుగానే ఆలోచించారు. కానీ వెళ్ళి చూస్తే తాను అక్కడ కనిపించలేదు. తన కోసం వెయిట్ చేస్తూ అక్కడే కూర్చుని ఉండగా సరిగ్గా రాత్రి 10:30 సమయానికి వాళ్ళ ఇంటి నుండి నేరుగా ప్లాట్ఫామ్ చివరికి చేరుకుని అక్కడే బెంచ్పై ఉన్నటువంటి నా దగ్గరకు వచ్చింది. అయితే ఆ రోజు తాను హుషారుగా కనిపించింది. ఎందుకలా ఉన్నావు అని అడగ్గా, మా అన్నయ్య వాళ్ళు వాళ్ళ అత్తవారింటికి వెళ్ళిపోయారు. అన్నయ్య వాళ్ళ మామయ్య గారికి సీరియస్గా ఉందంట. ప్రస్తుతం ఇంట్లో ఉన్నది నేను, అలాగే మా అమ్మ. అమ్మ ఇంట్లో పడుకుద్ది.
నేను గడపలో పడుకుంటాను. నీకు అభ్యంతరం లేకపోతే ఈరోజు నువ్వు మా ఇంటికి పడుకోవటానికి కూడా రావచ్చు అని చెప్పింది. తన మాటలు విన్నటువంటి నీరు, ఒకవేళ మీ అమ్మ కనుక లేస్తే ఏమైనా ప్రాబ్లం అవ్వదు కదా అని అడిగాను. తాను ఇంట్లో పడుకుంటుంది, తలుపు గడియ కూడా నేనే వేస్తాను అని తను అన్నీ ముందుగా ప్లాన్ చేసుకున్నట్టుగా చెప్పింది. ఇక అలాంటి సమయం కోసం ఎదురు చూస్తున్నటువంటి నేను ఆ రోజే మొదటిసారిగా వాళ్ళ ఇంటికి వెళ్ళి తనతో పాటు కలిసి నిద్రపోవటం జరిగింది. సరిగ్గా రాత్రి 12 గంటల వరకు తనతో గడిపి ఇంకా ఇక్కడే ఉంటే నాతో వర్క్ చేస్తున్న వాళ్ళంతా నన్ను గమనిస్తారు, ఇంకా వెళ్ళాలి అని చెప్పగా, యాదగిరి ఇప్పుడు అక్కడికి వెళ్ళాల్సిన అవసరమేముంది, ఎక్కడైనా పడుకోవటమే కదా, అలా ఏమీ జరగదులే అంతే. నేను బేకరీ నుండి వచ్చేటప్పుడు వాళ్ళంతా కూడా అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు అని, కానీ నేను అబద్ధం చెప్పి మరీ ఇక్కడికి వచ్చేశాను. మళ్ళీ రేపు వస్తాను కదా అని ధరణితో చెప్పాను. ఆ రాత్రి వేళలో మళ్ళీ బేకరీకి వెళ్ళిపోయాను. ఇలా ఒక్క 4 రోజులైంది. కానీ ఎవరైనా చూస్తారేమో అన్న భయం ఇంకా నాలో ఉంది. అయినా సరే తాను ధైర్యంగా ఉండటంతో నేను డైలీ తన ఇంటికి వెళ్తున్నాను, పడుకుంటున్నాను. అలా ఒకరోజు అక్కడికి వెళ్తూ ఉంటే నాకెందుకో కళ్ళు తిరిగినట్టుగా అనిపించింది. అలా కావటంతోనే మార్గం మధ్యలో పడిపోయాను. అప్పుడే 2 వ్యక్తులు వచ్చి నన్ను లేవదీసి నా గురించి అడిగి తెలుసుకున్నారు. మా బేకరీ వరకు తోడుగా వచ్చి అక్కడే నన్ను వదిలిపెట్టారు. అయితే నాతో పాటు పనిచేసే కుర్రవాళ్ళు ఇలా అన్నారు, అర్ధరాత్రి వేళ ఎక్కడెక్కడికో వెళ్ళి వస్తుంటే ఇలానే ఉంటుంది. అదే నిజమే అని తెలుసుకున్నారు. కానీ ధరణితో ఆ విషయం చెప్పి ఇక మీద వెళ్ళకూడదని కూడా ముందే అనుకున్నారు. కానీ ప్రతి క్షణం తన గురించే నా ఆలోచనలు, మనసంతా కూడా అక్కడే ఉంది. ఆ రోజు వెళ్ళలేదు కదా, తను నా కోసం ఎదురు చూస్తూ ఉంటుందేమో అనుకున్నారు. ఈరోజు ఖచ్చితంగా ఈ విషయాన్ని చెప్పేయాలి అని నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్లకుండా స్టేషన్లో కూర్చున్నారు. అప్పటికి రాత్రి 9 అవుతుంది. కానీ నాలో ఒక చిన్న అనుమానం, ఈ మధ్య నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు, అక్కడే నా కోసం వెయిట్ చేస్తుందేమో, స్టేషన్కి రాదేమో అనుకున్నారు. అయినా సరే నేను ఇంటికి వెళ్ళకూడదు. ఒకవేళ నేను ఇంటికి వెళ్ళకపోతే ఖచ్చితంగా నా కోసం ఇక్కడికే వస్తుంది అని ఆలోచించి ఇంకా స్టేషన్లోనే కూర్చొని తన రాక కోసం నేను ఎదురు చూస్తూ ఉంటే అప్పటికి చాలా సమయం గడిచింది. సరిగ్గా రాత్రి 11 గంటల సమయం వరకు తాను రాలేదు. ఇక నేను పని చేస్తున్న బేకరీకి వెళ్దాము అనుకున్నాను. కానీ అప్పుడే తను నాకు ఎదురుపడింది. ఎప్పుడూ తన ఇంటి నుండి వచ్చే మార్గం నుండి నడుచుకుంటూ వచ్చి, అసలు నీ కోసం ఎంతని వెయిట్ చేయాలి, నిన్న రాత్రి కూడా రాలేదు, అసలు రాత్రంతా కూడా నాకు నిద్ర లేదు, ఆ విషయం నీకు తెలుసా అందే. నాతో మాట్లాడుతూ నా పక్కనే వచ్చి కూర్చుంది. ఇక అప్పుడే నేను మాట్లాడడం మొదలుపెట్టాను. ధరణి, అసలు పెళ్ళైన వాళ్ళ ప్రతిరోజు మీ ఇంటికి నేను రావటం మంచిది కాదు. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఒకవేళ ఈ విషయం మీ అన్న వాళ్ళకు తెలిస్తే నన్నేం చేస్తారు? ఇక మీద రాను. ముందు నీ వాళ్ళకి ఇంట్లో ఒప్పించు, తప్పకుండా మనం పెళ్లి చేసుకుందాము అని చెప్తుంటే సరిగ్గా అప్పుడే ఓ గ్యాంగ్ మ్యాన్ మేము కూర్చున్న బెంచ్ వైపుగా చూస్తూ కనిపించాడు. అదంతా చీకటిగా ఉంది. చుట్టూ చీకటిగా ఉండటంతో తన చేతిలో ఉన్న టార్చ్ లైట్ వెలుగుతో మా దగ్గరకు చేరుకునేసరికి మేము ఉన్న ప్రదేశంలోకి టార్చ్ వెలుగుపడి ఆ వెలుగులో ఏం చూశాడో ఏమో తెలియదు కానీ గట్టిగా అరుస్తూ, అబ్బాయి ఎవరితో మాట్లాడుతున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? ముందు అక్కడి నుండి వెళ్ళిపో అని అరుస్తున్నాడు. కానీ తన మాటలు మేము లెక్క చేయటం లేదు. ఆ వ్యక్తి మరింత గట్టిగా అరవటం మొదలుపెట్టాడు. తన అరుపులు విని తనతో పాటు చుట్టుపక్కల పనిచేస్తున్నటువంటి మరికొంతమంది కూడా అక్కడికొచ్చారు. ఇక వారంతా కూడా అక్కడికి వచ్చేసరికి వారు నన్ను చూసి అక్కడి నుండి వెళ్ళిపోమని చెప్తున్నారు. ఏమైంది? ఎందుకు ఇక్కడి నుండి వెళ్ళిపోమంటున్నారు? అసలు ఎందుకిలా అరుస్తున్నారు అనగా ఇక వారిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి కోపంగా నా వైపు చూస్తూ, ఒరే బాబు, నీకు చావాలనుందా ఏంటి? నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా అని అడిగాడు. అందుకు నేను ధరణి గురించి చెప్పాలి అనుకున్నాను. కానీ ఏం చెప్పాలో తెలియక, ఎలాగో మేమిద్దరం లవర్స్ కదా, నేను నా లవర్తో మాట్లాడుతున్నాను,
రేయ్, నీకు చచ్చే రోజులు దగ్గర పడ్డట్టుగా ఉన్నాయిరా. అది లవర్ కాదు, ఒక దెయ్యం. మాకే చాలా భయంకరంగా కనిపిస్తుంది అని చెప్పేసరికి వారంతా ఒకే విధంగా అరుస్తుంటే నా పక్కనే కూర్చున్నది ధరణి అయినప్పటికీ నాలో కూడా ఒక చిన్న అనుమానం కలిగింది. వెంటనే అక్కడి నుండి దూరం పరిగెత్తాను. ఇంకా అక్కడే ఉంటే తను నా దగ్గరకొచ్చి ఉండమని చెప్తుందని, ఏమైనా ఉంటే రేపు మాట్లాడుకోవచ్చు. కానీ వాళ్ళు అలా ఎందుకు చెప్పారో కూడా అర్థం కావటం లేదు. ధరణి వాళ్ళకు నిజంగా అలా అనిపించిందా? అంటే అలా కనిపించిందా? పోనీ ఒకరు కాదు, ఇద్దరు కాదు, వారంతా కూడా అలాగే చెప్పారు. ఒకవేళ వారు నన్ను భయపెట్టడానికి అలా చెప్పారా? పోనీ భయపెడుతున్నారు అనుకుందాం. వారికి నన్ను భయపెట్టాల్సిన అవసరం ఏముంది? ఏంటో నాకేమీ అర్థం కావటం లేదు. సరే, ఇంకా ఆలోచించి బుర్రపాడు చేసుకోవటం మంచిది కాదని స్నానం చేసి భోజనం చేశాక మా వాళ్ళతో కలిసి ఆ రూమ్లో పడుకున్నారు. వెంటనే నిద్రైతే పట్టేసిద్ది. అయితే నిద్రలో నా శరీరం అంతా బరువుగా ఉంది. ఎందుకో అర్థం కావటం లేదు. చాలా సమయం ఆ బరువుని అలానే భరించాను. కానీ ఆ తరువాత ఊపిరి తీసుకోవటం కూడా కష్టమైంది. అసలు అలా ఎందుకు జరుగుతుందో చూద్దామని ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూశాను. అంతే. అలా చూస్తే అది వయసులో ఉన్నటువంటి ఒక అమ్మాయి రూపం. ఒళ్ళంతా కూడా రక్తంతో తడిసినట్టుగా ఉంది. ఆ ఆకారాన్ని చూసి బాగా భయపడ్డాను, గట్టిగా అరిచాను. అంతే. మా వాళ్ళంతా కూడా నిద్రలేచారు. నాపై పడుకున్న ఆకారం ఒక్కసారిగా మాయమైంది. కానీ కలలో అరిచాను అని వారంతా అనుకున్నారు. ఇక నేను కూడా కల అనుకుని ఆలోచించి భయపడుతూనే మెల్లగా నిద్రలోకి వెళ్ళిపోయాను. మళ్ళీ అదే ఆకారం, కానీ ఈసారి మరింత దారుణంగా మారి ఎవరో నా గొంతు నొక్కుతుంటే ఊపిరి కూడా తీసుకోలేక ప్రాణం పోతున్నట్టయింది. తరువాత ఏం జరిగిందో తెలీదు. అప్పటికే నా అడ్రస్ కూడా ఓనర్ గారికి తెలియటంతో వేరే ఒక వ్యక్తినైతే మా ఇంటికి పంపించి మా వాళ్ళను కూడా నా దగ్గరికి రప్పించి చూస్తే నాకు స్పృహ లేదు, కళ్ళు తెరిచి చూడటం లేదు. వెంటనే హాస్పిటల్కు తీసుకువెళ్ళారు. కానీ అలాంటి ప్రాబ్లం ఏదీ లేకపోవడంతో 3 రోజుల వరకు కళ్ళు తెరవలేకపోయాను. ఏ టెస్ట్ చేసినా, ఏ మెడిసిన్ వాడినా ఏమీ ప్రయోజనం లేదు. ఇక డాక్టర్లు కూడా నన్ను తీసుకువెళ్ళిపోమని చెప్పారు. నాలో అనారోగ్యం అంటూ ఏమీ లేదు. కానీ కళ్ళు తెరిచి చూడను, అలాగే మాట్లాడను, ఏ ఆహారం తీసుకోను. ఏం చెయ్యాలో అర్థం కాక ఇంటికైతే తీసుకొచ్చారు. వారం రోజులైతే గడిచింది. మనిషిని కూడా పూర్తిగా క్షీణించుకుపోతుంటే అప్పుడు మా వాళ్లకు ఏదో అర్థమైంది. అంటే ఇదేదో గాలి ప్రభావం అని. అప్పటికప్పుడు ఒక భూత వైద్యుణ్ణి రప్పించి అంజనం వేసి చూస్తే నన్ను ఒక అమ్మాయి ఆత్మ ఆవహించింది అని తెలుసుకున్నారు. ఇక ఆ రాత్రి పూజ పెట్టి ఆ పూజలో నన్ను పడుకోబెట్టి నన్ను పట్టి ఉన్న ఆత్మను భూత వైద్యుడు పిలువగా ఆత్మ నన్ను ఆవహించి ఇలా మాట్లాడడం మొదలుపెట్టింది. మేము ఆ రోజు స్టేషన్లో కూర్చుని మాట్లాడుతుంటే ట్రైన్ క్రింద పడి ఒక అమ్మాయి చనిపోయింది అన్నాం కదా, అదే ఆత్మ తను అని చెప్పింది. వీరిద్దరూ కూడా ప్రతిరోజు అక్కడికే వచ్చి మాట్లాడుకునేవారు. తనని ప్రతిరోజు గమనిస్తున్న నేను తన పైన మనసు పారేసుకున్నాను. ఎలాగైనా ఈ వ్యక్తితో కలిసి ఉండాలి అనుకున్నాను. సమయం కోసం చూస్తున్నారు. అమ్మాయి వాళ్ళ అన్నయ్యకు వీరిపైన అనుమానం వచ్చి ఇంకా ఇక్కడే ఉంటే తన చెల్లి తప్పు చేస్తుందని గ్రహించి వారంతా ఆ విషయాన్ని మాట్లాడుకుని తన చెల్లికి ఏమీ అనలేదు. ఈ వ్యక్తికి దూరం చెయ్యాలి అన్న ఉద్దేశంతో ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. సరిగ్గా అదే అదునుగా భావించినటువంటి నేను ఆ అమ్మాయి రూపంలో తనకు కనిపిస్తూ వచ్చాను. అలా అన్ని విషయాలు వివరంగా చెప్పేసరికి మా వారంతా హడిలిపోయారు. చివరికి నేను ఈ వ్యక్తిని విడిచిపెట్టను, నాతో పాటు తీసుకువెళ్తారు అనగా భూత వైద్యుడు దాన్ని బెదిరించి తనకు ఇష్టమైన అన్ని కోరికలు తీర్చాక నా నుండి దాన్ని వేరు చేశాడు. ఇది నా జీవితంలో జరిగినటువంటి ఓ భయంకరమైన యథార్థ సంఘటన. ఫ్రెండ్స్, విన్నారు కదా, యాదగిరి గారి జీవితంలో జరిగినటువంటి ఓ రియల్ హారర్ ఇన్సిడెంట్ ఇది. అయితే ఈ స్టోరీ విన్న తర్వాత మీకు ఏమనిపించింది?
అయినా ఒక దెయ్యంతో పాటు అన్ని రోజులు గడపడం అంటే మామూలు విషయం కాదు. ఒకవేళ మీకే అలాంటి అవకాశం వస్తే ఏం చేస్తారు? తప్పకుండా మీ యొక్క అభిప్రాయాన్ని క్రింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసి ఆన్లో పెట్టుకోండి. మరో థ్రిల్లింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ హారర్ స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ పిఎస్ బడి.